కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సంక్రాంతి టికెట్ రేట్లపై పెద్ద చర్చ నడుస్తోంది. పెద్ద సినిమాలు రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ గారు టికెట్ రేట్స్ ని భారీగా పెంచారు. పెద్ద హీరోసే కాదు, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి సినిమా అనగనగా ఒక రాజు టికెట్ రేట్స్ కూడా ఏపీలో పెరిగాయి. టికెట్ హైక్స్ తో థియేటర్లో సినిమా చూడాలంటేనే మిడిల్ క్లాస్ ఆడియన్స్ భయపడిపోయారు. ఈ టికెట్ రేట్ల సెంటిమెంట్ ని శర్వానంద్ క్యాష్ చేసుకుంటున్నాడా? హావ్ ఎ లుక్. ప్రీమియర్స్ అంటూ టికెట్ రేట్లను 500 నుంచి 1000 రూపాయల వరకు పెంచి అమ్మేశారు. సింగిల్ మల్టీప్లెక్స్లలో 50 నుంచి 200 వరకు పెంచేశారు. సంక్రాంతి సినిమాలో నారి నారి నడమ మురారి మాత్రం నార్మల్ రేట్లతో బరిలోకి దిగుతుంది. ఎంఆర్పీ రేట్లకే సినిమా అంటూ ప్రమోషన్ మొదలుపెట్టాడు శర్వానంద్. సంక్రాంతి బరిలో 5 సినిమాలుంటాయి. అందరికంటే లేటుగా నారి నారి నడమ మురారి రిలీజ్ అవుతుంది. 14 సాయంత్రం 5:49 ఆటతో థియేటర్స్లోకి వస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, టీజర్, ట్రైలర్తో క్రేజ్ వచ్చింది. చిన్న సినిమా తక్కువ రేట్లకే అంటూ జనాల్లోకి తీసుకెళ్తున్నారు. అందరికీ అందుబాటు ధరల్లో అన్న ఐడియాతో మిడిల్ క్లాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని ప్రయోగాలు చేసినా శర్వానంద్ హిట్ కొట్టలేకపోయాడు. విసిగిపోయిన ఈ కుర్ర హీరో తనకు కలిసొచ్చిన కామెడీ జానర్లోకి వచ్చేశాడు. శర్వానంద్ కు సీరియస్ క్యారెక్టర్స్ కంటే కామెడీ సినిమాలే హిట్స్ తీసుకొచ్చాయి. ఎక్స్ప్రెస్ రాజా, మహానుభావుడు తర్వాత మరోసారి ఎంటర్టైన్మెంట్ నే నమ్ముకుంటూ నారి నారి నడమ మురారిలో నటించాడు. శ్రీ విష్ణుకు సామజ వరగమన వంటి హిట్ ఇచ్చిన రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నారి నారి నడమ మురారి రూపొందింది. సంయుక్త మీనన్ ఏజెంట్ ఫేమ్ సాక్షి వైద్యతో రొమాన్స్ చేస్తున్నాడు శర్వా. సంక్రాంతి బరిలో చాలా సినిమాలున్నా నారి నారి నడమ మురారిపై పెద్దగా అంచనా లేవు. అయితే కామెడీ టీజర్ సినిమాకు హోప్ తీసుకొచ్చింది. ఎంఆర్పీ రేట్లకే సినిమా అంటూ చేస్తున్న ప్రమోషన్ సినిమాకు కలిసొస్తుందో లేదో చూడాలి మరి.